హాయ్ అండి. ఇప్పుడే మేము కూర్గ్ రీచ్ అయ్యాము. కుశాల్ నగర్‌కి. రూమ్ చెక్ ఇన్ చేసాము. ఫ్రెష్ అప్ అవుతున్నాము. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళిపోవాలి. అయితే మేము ఈ గోల్డెన్ టెంపుల్ వీడియోని సెపరేట్ వీలాగ్ ఎందుకు చేస్తున్నాము అంటే, మేము గూగుల్‌లో రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి మాకేం అర్థమైంది అంటే, ఇట్ ఈస్ హ్యావింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ మిక్సింగ్ విత్ ఆల్ అదర్ కంటెంట్ వి జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ యాస్ ఎ సెపరేట్ వీడియో. సో బాగుంటుంది అనుకున్నాము, అందుకనే సపరేట్ వీడియోగా చేస్తున్నామండి. అండ్ మీకు వీడియో చూడండి, మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబర్స్. ఈవినింగ్ 4 అయింది. గోల్డెన్ టెంపుల్ 5:30 వరకే ఉంటుందని చెప్తున్నారు. సో అది ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 6.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాము, త్వరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే జస్ట్ 1.5 అవర్ ఉంది. ట్రాఫిక్ కూడా ఎలా ఉందో తెలియదు, జస్ట్ లైట్ రెయిన్ కూడా వస్తుంది. సో వీ హ్యావ్ టు గో టు గోల్డెన్ టెంపుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడే గోల్డెన్ టెంపుల్ కి స్టార్ట్ అయ్యామండి. లైక్ మా రూమ్ నుంచి ఇట్స్ అరౌండ్ 6 కిలోమీటర్స్. సో 15 minutes ఇట్ ఈస్ షోయింగ్. థింగ్ ఏమంటే లక్కీలీ వర్షం కూడా ఆగిపోయింది. యాక్చువల్గా మేము వచ్చేసరికి వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. సో మేబీ మేము ఈరోజు వెళ్తామో లేదో అని డౌట్ఫుల్గా ఉండే. బట్ వన్స్ మేము ఫ్రెష్ అయ్యి చూసేసరికి వర్షం స్టాప్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ గోల్డెన్ టెంపుల్ వచ్చేసామండి. మీరు రైట్ సైడ్ బిల్డింగ్ చూస్తే అది డిఫరెంట్ గా ఉంది. దాని కన్స్ట్రక్షన్ అంతా అది టెంపుల్ బిల్డింగే అండి. అండ్ ఇక్కడ రోడ్ లో రైట్ సైడ్ చూడండి, మాంగ్స్ ఉన్నారు. వీళ్ళే బుద్ధిస్ట్ మాంగ్స్ ఆ టెంపుల్ లో ఉంటారంట. లెట్స్ గో. మనం గోల్డెన్ టెంపుల్కి వచ్చేసామండి. ఇది మన రెగ్యులర్ గా చూసే టెంపుల్ ఆర్కిటెక్చర్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంది. చూస్తూనే కంప్లీట్ బుద్ధిజం టెంపుల్ లాగా అనిపిస్తుంది. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. చలో లెట్స్ గో ఇన్సైడ్. లోపలికి వచ్చేసినప్పుడే మేము మెయిన్ టెంపుల్ ఉంటుందాం అనుకున్నామండి. చూస్తుంటే ఇదంతా ఏదో అపార్ట్మెంట్స్ లో రూమ్స్ మాదిరి ఉంది. ఏ పర్పస్ కోసము ఇదంతా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారో తెలియదు. దీని హిస్టరీ తెలుసుకుంటే కానీ మనకు క్లారిటీ రాదు. మేబీ మెయిన్ టెంపుల్ ఇంకా లోపల ఉండొచ్చు, మేబీ ఇదే వే కావచ్చు. చూద్దాం, మేబీ కనుక్కుంటే మనకు క్లారిటీ వస్తుంది. లోపలికి వచ్చేసాము. చూస్తుంటే ఇదే టెంపుల్ లాగా ఉంది, చాలా బాగుంది. డిఫరెంట్ వైబ్ వచ్చేస్తుంది ఆల్రెడీ. మేము ఇంకోటి నోటీస్ చేసాము, వీళ్ళు మోస్ట్లీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ ప్రిఫర్ చేశారు. ఎక్కడ చూసినా మీకు కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బ్లూ అండ్ గోల్డ్ కలర్ లోనే కనిపిస్తాయి. ఇక్కడ లోపల కూడా ఇంకా రూమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇదే ఎంట్రన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద పోర్ట్రేట్, లైక్ వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది కదా పోర్ట్రేట్. అది వచ్చేసి పద్మనోరు రింపావ్జీ అన్నమాట. అతను వచ్చేసి ఈ గోల్డెన్ టెంపుల్ ఫౌండర్ అండి. ఇది 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. చాలా పెద్ద కన్స్ట్రక్షన్. ఇక్కడ ఒక పెద్ద బెల్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఆ బెల్ కొట్టలేము, లోపల అవి కట్టేసి పెట్టారు, మనం కొట్టలేము అన్నమాట. చాలా బాగుంది. అండ్ సో ఇక్కడ ఏంటి అంటే ఇందాక చెప్పాను కదండి, లైక్ పద్మనోరు రింపావ్జీ ఫౌండర్ అని. రింపావ్జీ అంటే మనకి లైక్ రిలీజియస్ టీచర్స్ ఉంటారు కదా. ఇక్కడ అంతా ఈ మాంగ్స్ కి బుద్ధిజం నేర్పించే ప్లేస్ కదా. సో ఆ రిలీజియస్ టీచర్ ఒక హెడ్ ని రింపావ్జీ అంటారు. సో ఇక్కడ ఇందాక చెప్పాం కదా రూమ్స్ ఏంటో ఉన్నాయి కనుక్కొని చెప్తామని. ఈ రూమ్స్ అంతా మాంగ్స్ ఉండే ప్లేసెస్ అండి, వాళ్ళ అకామిడేషన్. ఇక్కడ మొత్తం రూమ్స్ ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి, బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఈ రూమ్స్ అంతా అకామిడేషన్ కోసం వాళ్ళ కోసం ప్రొవైడ్ చేశారు. సో ఇవంతా వాళ్ళే. చూస్తున్నారు కదా మాంగ్స్ కూడా తిరుగుతున్నారు. చాలా పెద్ద ప్లేస్ అండ్ పీస్ఫుల్ గా ఉంది. లోపలికి వెళ్దాం రండి.
Let's go inside. Come on. Hey. Wow. Wow. Superb గా ఉన్నాయి కదా. స్టాచ్యూస్ అంతా గోల్డెన్ స్టాచ్యూస్. సో దీన్ని వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అంటారు, నామ్ద్రోలింగ్ మొనాస్ట్రీ అంటారు, బైలకుప్ప అంటారు. మొనాస్ట్రీ అంటే మాంక్స్ ఉండే ప్లేస్ కాబట్టి మొనాస్ట్రీ అంటారు. అండ్ మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ బ్లూ కలర్ గోల్డెన్ కలర్ లోనే ఉంది. ఇక్కడ లైక్ 3 స్టాచ్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బుద్ధుడు స్టాచ్యూ, ఇంకొకటి వచ్చేసి పద్మసాంబవ, ఇంకొకటి అమృతాస్. 3 గోల్డెన్ స్టాచ్యూస్ ఉన్నాయండి ఇక్కడ. చాలా పెద్దగా ఉన్నాయి, ఆల్మోస్ట్ 40 feet హైట్ ఉన్నాయి ఇవి. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా విండోస్ లాగా ఉన్నాయి. ఆ విండోస్ లోపల అకామిడేషన్ ఉందండి. అంటే విండోస్ బ్యాక్ సైడ్ రూమ్స్ ఉన్నట్టున్నాయి. సో అక్కడ కూడా మాంక్స్ ఉన్నారు. మేబీ వీడియోలో క్లారిటీ లేదు కానీ వెనకాలంతా మాంక్స్ ఉన్నారు. ఈ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా, ఇదంతా డిఫరెంట్ ఆర్కిటెక్చర్. అంటే మనం ఇక్కడ మన సైడ్ నోటీస్ చేయము, బట్ అంటే ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మనం చూడము. వీళ్ళ క్రాఫ్ట్మెన్షిప్ చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. అంటే లైక్ టిబెటియన్ క్రాఫ్ట్మెన్షిప్ ఇదంతా. ఇది సింబల్ ఆఫ్ టిబెటియన్ బుద్ధిజం అండి. ఇక్కడ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా టిబెటియన్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఓవర్ అరౌండ్ 5000+ మాంక్స్ ఉంటారంట. అండ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా లైక్ బైలకుప్ప అంటారని. బైలకుప్ప ఎందుకు అంటారంటే లైక్ మినీ టిబెట్ని ఎప్పుడైతే చైనీస్ ఆక్యుపై చేశారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చి కూర్గ్లో సెటిల్ అయిపోయారు. సో రెఫ్యూజీస్ సెటిల్ అయిన ప్లేస్ కాబట్టి దీన్ని బైలకుప్ప అంటారు. అరౌండ్ 16,000+ రెఫ్యూజీస్ సెటిల్ అయ్యారంట. ఇదంతా మాంక్స్ పోతున్నారు. మనం చాలా మంది మాంక్స్ ని నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ వీళ్ళ ఆర్కిటెక్చర్ అయితే రియల్లీ అమేజింగ్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారండి మాంక్స్. మనకి ఎంట్రీ లేదు, బట్ లోపల వాళ్ళకే ఎంట్రీ ఉంది, వాళ్ళే వెలిగిస్తున్నారు. ఇంకా లోపల చూస్తే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంటే ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, మరి పర్పస్ ఏందో క్లారిటీ లేదు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, రండి. లోపలికి ఎంట్రీ లేదు మనకి. ఐ గెస్ లైక్ అంటే ఇది వాళ్ళ ప్రేయర్ చేసుకునే ప్లేసో లేకపోతే టీచింగ్స్ ఉంటాయి కదా, అదే రిలీజియస్ టీచింగ్స్, బుద్ధిస్ట్ మాంక్స్కి చెప్పేవి క్లాసెస్ కానీ అలా ఉండొచ్చు. ఇది ఇంకో టెంపుల్. లైక్ లోపల టెంపుల్స్ ఉన్నాయి కదా చెప్పాను కదా, దాంట్లో ఇది కూడా ఒక టెంపుల్. మధ్యలో అంతా గోల్డెన్ కలర్లో ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే చాలా మంది అంటే బుద్ధుడివి స్టాచ్యూస్ ఉన్నాయి. అక్కడ లోపలికి అలో లేదు. సో ఇవంతా పెయింటింగ్స్ ఉన్నాయి, లైక్ వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ. అండ్ ఇక్కడ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎంట్రీ టికెట్ లేదు, ఏం లేదు, అసలు రిస్ట్రిక్షన్ కూడా లేదు తెలుసా. డ్రెస్ కోడ్ లేదు. అండ్ రిస్ట్రిక్షన్ అంటే లోపలికి మొబైల్ అలో చేస్తున్నాడు, కెమెరా అలో చేస్తున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్. టికెట్ బయటికి వస్తేనే చాలా షాప్స్ ఉన్నాయి. అంటే లైక్ వాళ్ళ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, చాక్లెట్స్, స్పైసెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. బయట చాలా షాపింగ్ ఉంది. అంటే కొత్త కొత్త థింగ్స్ కొంచెం ఇక్కడికి స్పెసిఫిక్గా ఉంటాయి కదా, ప్లేస్ స్పెసిఫిక్ థింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటో ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. నెస్ట్, ఒక బర్డ్స్ నెస్ట్ ఉంటుంది కదా దానిలాగా ఉంది. స్పైసెస్ ఇవంతా, కాఫీ,
సో లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నామండి. ఇది చాలా బ్యూటిఫుల్ టెంపుల్. డోంట్ మిస్ ఇఫ్ యూ కమ్ టు కూర్గ్. ఐ మీన్ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే అండి. సో మళ్ళీ వర్షం పడేలా ఉంది. సో వీలాగ్ ఇక్కడితో ఇంకా ఎండ్ చేద్దాం.